సార్లు అవుతా ఉంటాయి. చిన్న కామెడీ ఇష్యూ ఇది చెప్పాలి అంటే. కామెడీ బట్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అఫ్ కోర్స్ సీరియస్ గా తీసుకోవాల్సిన కామెడీ ఇష్యూ ఇది. మనము ఎప్పుడు ఏ పార్టీలో ఏడుస్తామో తెలీదు. నిన్న వరకు పింక్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చాడు ఏదో రకంగా. సో పింక్ పార్టీలో ఉన్నన్ని రోజులు ఆ వస్తువులే ఉంటాయి. ఆ పార్టీలో ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఆ మూలకో ఈ మూలకో కేసీఆర్ ఫోటోనో లేకపోతే ఇంకేవేవో ఉంటాయి. అన్ని దగ్గర అన్ని ఉంటాయి. పార్టీ మారిన తర్వాత ఆ పాత ఆనవాళ్ళు ఉంటే వీళ్ళకి మండుద్ది. నువ్వు వచ్చావు కరెక్టే మీ ఇంటికి, నువ్వు చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటో ఉంది, ప్రజెంట్ నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉంటావు, అది చూస్తే నాకు మండుద్ది అనమాట. నేను వైఎస్ఆర్ పార్టీ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. లేదు నేనే మీ ఇంటికి వచ్చాను, నువ్వు ఇంకెవరితో దిగిన ఫోటో ఉంది, ప్రెసెంట్ వేరే పార్టీలో ఉన్నావు, మండుద్ది. ఆయన క్యాంపు కార్యాలయంలో కొన్ని ఫోటోలు పెట్టుకున్నాడు. ఏంటంటే కేసీఆర్ తో ఉన్న ఫోటో పెట్టుకున్నాడు. అది నిజంగా బేసికలీ చెప్పాలంటే తప్పైతే కాదు, బట్ వీళ్ళ మనోభావం దెబ్బతినడంలో కూడా తప్పు లేదు. ఆయన చేసింది తప్పు కాదు, వీళ్ళు చేయడంలోనూ కూడా తప్పు. దానితో పాటు ఆయన ఏమన్నాడంటే ఆయన ఒక మంచి నాయకుడు, గొప్ప నాయకుడు, బరాబర్ పెట్టుకుంటే తప్పేందని అగ్గి కాజ్యం పోసినట్టు మాట్లాడాడు. ఏంటంటే వీళ్ళు ఎట్లా పెడతావు తీ అంటే నువ్వెవడరా నన్ను క్వశ్చన్ చేయడానికి, నా ఇష్టం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టీలకు సంబంధమే లేదనుకో, నువ్వు జగన్ తో ఫోటో దిగొచ్చు, పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగొచ్చు, చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగొచ్చు, మోడీతో దిగొచ్చు, రేవంత్ రెడ్డి దిగొచ్చు. అన్ని ఫోటోలు నీ ఆల్బమ్ లో పెట్టుకుంటావు. తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అనేది నీ ఇష్టం. ఇలా ఉంటాయి బేసికల్లీ. ఆయన క్యాంప్ ఆఫీస్ లో కూడా 10 ఏళ్ళు ఆయనతో ఉన్నాడబ్బా, ఆయన కూడా సీఎంఏ. ఓ ఫోటో దిగాడు, ఆయనతో పనిచేశాడు కాబట్టి తప్పు కాదంటారు. నథింగ్ లైక్ దట్. కాకపోతే వీళ్ళ దృష్టిలో అయితే ఇది తప్పే. బట్ ఓవరాల్ గా జనరల్ తప్పు కానీ తప్పది. ఎందుకంటే నువ్వు అట్లాంటివి ఏమైనా ఉంటే నీ ఇంట్లో తగిలించుకోవాలి. క్యాంపు కార్యాలయం అనేది ఏంటంటే పార్టీ మారిన తర్వాత, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అది, నువ్వు ఏ పార్టీలో ఉంటావో ఆ జెండాలే కనబడాలి. ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కదా జనాలు, నీ దగ్గర రోజు పొద్దున్న నువ్వు లేచి కూర్చుంటే కాగితాలు పట్టుకొని వస్తా ఉంటారు ఇంతమంది. వాళ్ళకి ఏవో సమస్యలు ఉంటాయి, పాపమ్మ ఎమ్మెల్యే తీరుస్తాడని. తీరోహో ఈయన ఇంకా కేసీఆర్ పార్టీలోనే ఉన్నాడా అనుకొని పోతా ఉంటారు. అవి తప్పు. నువ్వు ఇంట్లో పెట్టుకోవచ్చు, నీ ఇంట్లో పెట్టుకుంటే అసలు ఏ తప్పులే, నువ్వు అందరితో పెట్టుకోవచ్చు నీ ఇంట్లో. క్యాంపు కార్యాలయం అనేది ఏంటంటే ఈ రోజు వరకు పింక్ కలర్ లో ఉంటే ఓడిపోయిన వెంటనే అది మొత్తం కాంగ్రెస్ జెండాలు వచ్చేస్తాయి. ఎక్కడైనా సరే అది కామన్. అది అన్ని తీసేస్తా ఉంటారు. మేబీ ఇదైనా మర్చిపోయి ఉండొచ్చేమో, చెప్పలేము తీయడం. బట్ వాళ్ళు అడ్రస్ చేశారు కాబట్టి తప్పే. ఇంకోటి ఏం వినిపిస్తుంది అంటే, ఈ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. తిరిగి మళ్ళా సొంత గుడికే పోయే ప్రయత్నంలోనే ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అనేది వినిపిస్తుంది. రీసెంట్ గా దానం నాగేందర్ కూడా ఫోన్ లో మాట్లాడుతూ, నా ఎమ్మెల్యే పదవి పోయినా సరే నేను మాత్రం హైడ్రాన్ రాని అని, ఇక్కడ ఇల్లును కూల్చని అని అనడం చూసాం. అంటే ఎమ్మెల్యే పదవి పోయినా సరే అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుండు అంటే అది కూడా పార్టీకి మళ్ళీ మారేటట్టే కనిపిస్తుంది అనే విమర్శలు కూడా వచ్చింది. పోయినా సరే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఈ విషయంలో మాత్రం, మొత్తం ఇప్పటి వరకు నా జీవితంలో కానీ చరిత్రలో కానీ రాజకీయ చరిత్రలో ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ఒక పరమచెత్త పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ ఏ మాత్రం నాలెడ్జ్ కూడా లేని ఒక సన్నాసి ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే కేసీఆర్. అంత పెద్ద మాట అంటారు. అవును. ఎందుకు అంటే అది ఉన్నప్పుడల్లా చూస్తే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ దద్దామలే, ఒక్కడికి అన్ని ఎడ్డి మొహాలే ఉంటాయి. ఏ టు జెడ్ ఏమన్నంటే కేటీఆర్, కేసీఆర్, ఆ హరీష్ రావు గారు, మహా అయితే వేరే పార్టీ నుంచి వీళ్ళ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు తప్పితే వీళ్ళ పార్టీలో పుట్టిన ఏ ఎమ్మెల్యే గాని ఎడ్డి అంటే ఎడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ లో అంత ఇంటెలెక్చువల్ లెవెల్ ఉన్నారండి. నాట్ అబౌట్ కాంగ్రెస్ నేను చెప్పట్లా, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు అక్కడ ఎడ్డోళ్ళు ఉన్నారంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటేనే ఆ మాట అనగలుగుతాం కదా. ఇద్దరు ఎడ్డోళ్ళు అయినప్పుడు మనం ఎట్లా? బికాజ్ కేటీఆర్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన పార్టీలో పుట్టి పోషించుకొని పెంచిన వాళ్ళందరూ కూడా దద్దమలే. మిగతా వాళ్ళు వలసలు అంటావా, వాళ్ళకి అనుభవాలు బోల్డ్ ఉన్నాయి. మహా పార్టీలు వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళ అవకాశం కోసం వస్తారు. అంటే నియోజకవర్గంలో కొన్ని హామీలు ఇచ్చుకొని ఉంటారు నెక్స్ట్ టైం గెలవడానికి, పాపం అది చేస్తా ఇది చేస్తా అని. సడన్ గా వీళ్ళ పార్టీ ఈయన గెలుస్తాడు, కానీ రాష్ట్రంలో అధికారం వేరే పార్టీ వస్తుంది. ఈ ఇచ్చిన హామీలన్నీ అధికార పార్టీ చేసేదో చేయదన్న భయం ఉంటది వీళ్ళకి.
వీళ్ళకి ప్రామిస్లన్నీ నెరవేర్చాలంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆ పార్టీలోకి చేరిపోతారు. ఆ చేరేటప్పుడు వాళ్ళకి డిమాండ్లు పెడతారు, నేను కొన్ని హామీలు ఇచ్చుకున్నాను, మీరు అవి తీరుస్తానంటే మీ దగ్గర చేరుతాను అని. ఆ అడ్వాంటేజ్ ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఈయన గెలవడానికి అంతే, అట్లా పార్టీలు మారుతా ఉంటారు. కానీ ఒక ప్రాంతీయ పార్టీగా వచ్చి పరమనీచమైన పార్టీ అంటే బీఆర్ఎస్, బేసిక్ గా చెప్పాలంటే అంటే దోచుకోవడానికి మాత్రమే వచ్చినటువంటి పార్టీ అది, కేవలం దోచుకోవడానికి, కేవలం దోచుకోవడానికి, ఇంకా ఏమీ లేదు, వాళ్ళ ఎజెండా లేదు, వాళ్ళ మొహం మండా ఏమీ లేదు. అంటే ఆ దోచుకోవడానికి వచ్చిన పార్టీయే కదా, నీళ్ళు ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, నిధులు ఇచ్చింది. ఇందాక మీరు అన్నారు కదా ఏదో మనం ఏదో ఫారిన్ కు పోయినట్టు అమెరికా లాస్ ఏంజల్స్ లాగా ఉంది అని అన్నది, వాళ్ళ హయాంలోనే అది లాస్ ఏంజల్స్ లాగా అయింది. మరి సి ఫర్ ఎగ్జాంపుల్ శంకుస్థాపనలో ఒకటి చేస్తే పూర్తి చేసినోడు వాడు క్రెడిట్ వేసుకుంటాడు, ఇది ప్రతి చోట ఉండేది. శంకుస్థాపన ఎవరు చేసినా కూడా దాన్ని పూర్తి చేయగలడమే కదా గొప్పతనం, పూర్తి చేయడం గొప్పతనమే కాదనట్లా. దాంట్లో కూడా వాళ్ళ అడ్వాంటేజెస్ ఉంటాయి. నీకు ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాళేశ్వరం ఉందా, ప్రపంచంలో ఎక్కడ లేని వింత టెక్నాలజీ, ఇంజనీరింగ్ అద్భుతం అన్నారు. ఎక్కడ ప్రపంచం మొత్తంలో ఎవరు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు, అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ చేయలేదు అని అన్నారు. ఎవరు చేయలేదు అంటే దాని అర్థం అది చేయకూడదు అని, మనం చేసి ఏదో సాధించాలని కాదు. దానివల్ల ఏమైందంటే మన తెలంగాణ మొత్తం భూకంపాలు, అక్కడ మన గోదావరి ఎక్కడ స్టార్ట్ అవుతాం మహారాష్ట్ర నుంచి, అదంతా అక్కడ నుంచి ఖమ్మం వరకు కూడా మనకు మొత్తం సింగరేణి కోల్ మైన్స్ ఉన్నాయి, అండర్ మైనింగ్ అంతా. సో అదంతా గోదావరి పరివాహక ప్రాంతమే. వీళ్ళు కాళేశ్వరంలో ఈ నీళ్లు అటు, ఆ నీళ్ళు ఇటు, వాళ్ళ బొంద మీదకి అటు ఇటు మళ్లించుకునేసరికి అదంతా డిస్టర్బ్ అయిపోయింది, లోపల ప్లేట్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోయి మొన్న వరుసగా భూకంపాలు వచ్చాయి. దాని తీవ్రత ఫ్యూచర్ లో ఇంకా ఉంటది. కేవలం కాళేశ్వరం వల్లే అంటారా? 100% కాళేశ్వరం వల్లే మొన్న వచ్చిన భూకంపాలు. సైంటిస్టులు కూడా చెప్పలేమాట, బట్ విజ్ఞాన్ గారు చెప్తున్నారు. మహా సైంటిస్టులే డిక్లేర్ చేసిన మాట ఇది, యాక్చువల్ గా చెప్పాలి. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన మాట ఇది. నెక్స్ట్ డ్యామ్ ఒకటి కట్టాడు, కూలింది. సరే, కూలినప్పుడు ఎవరైనా సరే ఏంటండి ఇలా అంటే, చూడాలండి మేము ఇచ్చిన కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చాము, ఇంకోసారి గట్టిగా ప్రశ్నిస్తాం, మీ తరఫున మేము ఉంటామంటే హీరో అయ్యేవాడు ఓవర్ నైట్. ఏముంది, ఓ 400-500 కోట్లు పెడితే మా రిపేర్ చేయించుకోవచ్చు, తొక్కలో ఎన్ని కూలట్లేదు అని మాట్లాడాడు ఓ సన్నాసి. చెప్పు తీసుకుదన్నాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫార్ములా ఈ రేస్ ఇప్పటి వరకు ఇండియాలో జరగలేదు, మన హైదరాబాద్ లో జరిగింది. ఇప్పటి వరకు ఇండియాలో జరగలేదు, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అంటే అది చేయకూడదు అని. అంటే అట్లెట్లే చెప్పగలుగుతారు? ఇప్పటి వరకు ఎవరు చేయలేదంటే, ఇప్పుడు ఫింక్షన్ ఎవరు కూడా 4,000 ఇచ్చి ఉండరు, ఇప్పుడు దేశం మొత్తంలో ఎక్కడ కూడా వాళ్ళు ఇస్తున్నారు అంటే ఇవ్వద్దు అన్నదని అర్థం. ఎవరు కూడా పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు మార్నింగ్ టిఫిన్ ఎవరు పెట్టలేదు, బట్ ఇప్పుడు తమిళనాడులో పెడుతున్నారు. అంటే పిల్లలకు టిఫిన్ పెట్టడం పాపమా? అంటే ఇంకా మంచిగా చేయాలనుకోవడం గొప్పతనం, దాన్ని మనము అభివృద్ధి అంటే అట్లాంటి అభివృద్ధి ఏం చేశారు, అభివృద్ధి మెచ్చుకోవడానికి కాదు, ప్రతి దాంట్లో వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటేనే వీళ్ళు చేస్తారు. మీకు అది అర్థం కావట్లా. ఫార్ములా ఈ రేస్ గురించే మళ్ళీ చెప్తున్నా, ఇప్పటివరకు ఇండియాలో ఎవరు చేయలేదు అంటే అది చేయకూడదు అని దాని అర్థం అంతే. ఎందుకు చేయకూడదు అంటున్నారు కదా, ఏం అడ్వాంటేజ్ ఉంటుంది చెప్పండి మీరు? ప్రతి దాంట్లో చిల్లర దొబ్బుతారు కదా, అదే అడ్వాంటేజ్. అట్లాంటివి ఏమి చేయకుండా కూర్చోవద్దు. మరి ఏమి చేయకుండా కూర్చోవంటే చెయ్యొచ్చు, చేయాల్సినవి చెయ్యాలి, నీకు నచ్చినవన్నీ చేయకూడదు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అవసరం లేదు ఇక్కడ, బిగ్గెస్ట్ ఎగ్జాక్ట్లీ. దానికి ఒక సపరేట్ ట్రాక్ ఉండాలి, ఒక ఎయిర్పోర్ట్ లాంటి స్థలం సేకరించి దానికి పెట్టాలి, అప్పుడు దాని మీద రెవెన్యూ రాదు. ఇప్పుడు ఒక ల్యాండ్ నువ్వు ఫార్ములా ఈ రేస్ కట్టావు, ఎప్పుడో కానీ అక్కడ ఒక ఈవెంట్ అయితే తప్ప నీకు రెవెన్యూ రాదు, దానికి ల్యాండ్ వేస్ట్. కాబట్టి ఇండియాలో ఇప్పటివరకు ఎవరు ఇంప్లిమెంట్ చేయాల, ఎందుకంటే మనకు అంత ల్యాండ్ అంత లేదు కూడా ఇట్లాంటి పనికిమాలిన ఇష్యూస్ కి ఇవ్వడానికి. తీసుకొచ్చి హైదరాబాద్ సెంటర్ లో పెట్టాడు. కాబట్టి ఆ స్పాన్సర్ నువ్వు చెప్పిన మాట విని వచ్చాడు, చూసిన తర్వాత స్పాన్సర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేసావు, నువ్వు ఒక ఈవెంట్ ప్లాన్ చేసావు, అది ఫ్లాప్ అయింది, ఖర్చు నువ్వు భరించాలి. తెలివిగా ఏం చేశాడు, జిహెచ్ఎంసీని స్పాన్సర్షిప్ లో దించి 55 CR దాని అకౌంట్ లోకి మళ్ళించాడు. నీకు అర్థమైంది, నీ చేతికి మట్టంటకుండా. సో ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఏం రోగం రా బాబు దీన్ని స్పాన్సర్ చేయాలి అంటే అంటే అది ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి జనాలు అవగాహన తెప్పియడానికి అంట. సంబంధం లేని పొంతల లేని సమాధానాలు చెప్తారు వీళ్ళు. నువ్వు అడిగితే రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి అందరి దగ్గర. సో కేవలం ఇంకా వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకోవడం కూడా దండగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు వచ్చిందో వీళ్ళ టాపిక్ నాకు తెలియదు, కానీ ఇకపోతే మైపాల్ రెడ్డి దగ్గరికే మళ్ళీ వస్తే,
ఆయనకి ఏమైనా నచ్చిన పాత సీఎంలతో దిగిన ఫొటోస్ ఉంటే ఆయన వాళ్ళ బెడ్రూమ్ లోనో ఇంట్లోనో పెట్టుకోవచ్చు. క్యాంపు కార్యాలయంలో దానం నాగేందర్ గురించి మాట్లాడుతున్నాం. క్యాంపు కార్యాలయంలో ఎప్పుడైనా సరే ఒక పార్టీ మారిన తర్వాత పాత పార్టీకి అపోజిషన్ లో ఉన్న పార్టీకి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటే వాళ్ళు హర్ట్ అవుతారు కార్యకర్తలు. వాళ్ళు హర్ట్ అవడంలోనూ తప్పులేదు, పాపిన పెట్టుకోవడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు పనిచేశాను కదా, ఈయనతో ఒక సీఎంఏ కదా అని పెట్టుకున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.